స్థానిక 38వ వార్డ్ వైఎస్ నగర్లో నిర్వహించిన జన్మభూమి కార్యక్రమంలో టీడీపీ నాయకుల సొంత సంస్థలకు ప్రభుత్వ నిధులను ఉపయోగిస్తున్నందున వికలాంగుల ఏడీను విధుల నుండి తొలగించాలని మంత్రి ఎన్ఎండి ఫరూక్కు రాయలసీమ వికలాంగుల సేవా సమితి నాయకులు వినతి పత్రాన్ని అందివ్వటం జరిగింది. ఈ సందర్భంగా రాయలసీమ వికలాంగుల సేవా సమితి అధ్యక్షుడు అడ్వకేట్ సుబ్బయ్య మాట్లాడుతూ నంద్యాలలో కొందరు టీడీపీ నాయకులు సొంత సంస్థలకు వికలాంగుల ఏడి వత్తాసు పలుకుతూ ప్రభుత్వ ధనాన్ని వారికి ఉపయోగిస్తున్నారని, గత వారంలో టీడీపీ నాయకుడు శ్రీధర్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా మార్కెట్ యార్డ్ నందు ప్రభుత్వం ఇచ్చిన ట్రైసైకిళ్లను వికలాంగుల సంస్థకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా మంత్రులు ఎమ్మెల్యేలు లేకుండా శ్రీధర్ రెడ్డి చేతుల మీదుగా పంపిణీ చేయటం ఎంతవరకు సమంజసమని, ప్రభుత్వ ధనాన్ని వృధా చేస్తున్న ఏడీని వెంటనే విధుల నుండి తొలగించాలని మంత్రి ఫరూక్కు వికలాంగులందరూ కలిసి వినతి పత్రం ఇవ్వటం జరిగిందని తెలియజేశారు. ఇటీవలన నాణ్యత లేని ట్రైసైకిల్ పంపిణీ చేయడం జరిగింది. అందులో ఎంపీ గారి నిధుల నుంచి 12,000, కేంద్ర ప్రభుత్వం నుంచి 30,000, 42,000 పెట్టి ఒక ట్రైసైకిల్ 42,000 ఖర్చు పెట్టారు. సో బాగానే ఉంది. కానీ అక్కడ గవర్నమెంట్ ప్రోగ్రామ్, అది గవర్నమెంట్ ప్రోగ్రాంలో ఒక వ్యక్తి ఎలాంటి పదవి లేకపోతే స్టేజ్ మీద కలెక్టర్ కాడ డాక్టర్ రవికృష్ణను ఏ విధంగా కూర్చోబెడతారు, ఏ హోదాలో కూర్చోబెట్టారు? నంద్యాల డివిజన్లో 2 మంత్రులు ఉన్నారు, ఒక శాసనసభ్యులు ఉన్నాడు. ప్రభుత్వ కార్యాలయంలో ప్రభుత్వ కార్యక్రమం వాళ్ళని పాల్గొనించాలి. అదేవిధంగా టెక్కే మార్కెట్ యార్డ్లో శ్రీధర్ రెడ్డి జన్మదినం అని చెప్పి బ్యానర్ కట్టి ఆయన చేతుల మీద ట్రైసైకిల్ పంపిణీ చేస్తారు. ప్రభుత్వం యొక్క నిధులు అవి. ఈయన ఏ విధంగా పంపిణీ చేస్తాడు? అదేవిధంగా ఏడి భాస్కర్ రెడ్డి గారికి సన్మానం చేస్తాడు. ఎందుకు? ఆయన చేతుల మీద ట్రైసైకిల్ పంపిణీ చేసినారు కాబట్టి ఏడి భాస్కర్ వికలాంగుల దివ్యాంగుల శాఖ ఏడి గారిని పైన ఖచ్చితంగా శాఖపరమైన చర్యలు తీసుకోవాలి, ప్రోటోకాల్ను ధిక్కరించినందుకు. అందువల్ల ఈరోజు మినిస్టర్ గారిని, వైద్య విద్యాశాఖ మినిస్టర్ గారిని, ఫరూక్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. కాబట్టి ఆయన కూడా సానుకూలంగా స్పందించారు. నీవు ఈ విధంగా ఆయన పైన చర్య తీసుకెళ్ళిపోతే దానిపైన న్యాయస్థానాన్ని కూడా ఆశిస్తాం. 100% అవినీతి జరిగింది. ఎంత జరిగింది? 42,000 రూపాయలు తయారవుతున్న సైకిల్ 42,000 కాదు. దీంట్లో చాలా వరకు అవినీతి జరగడం జరిగింది. కాబట్టి దానిపైన కూడా మేము ఆల్రెడీ ఆర్టీఓ గారికి కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. కలెక్టర్ కూడా పంపిస్తున్నాడు. దానిపైన కూడా విచారణ చేసి సమగ్ర న్యాయం చేయాలని చెప్పి వికలాంగులను కోరుకుంటున్నాం. మేము రాయలసీమ వికలాంగుల సేవా సమితి తరఫున మేము ఈరోజు ఈ యొక్క అవినీతి పైన, అదేవిధంగా ప్రోటోకాల్ పైన చర్చించడం జరిగింది. మొట్టమొదటి ఏడి గారిని తక్షణమే సస్పెండ్ చేయాలి. సస్పెండ్ చేసి దాని జరిగిన అవకతవకలు జరిగిన అమౌంట్ రీప్లేస్మెంట్ చేయాలి. స్వచ్ఛంద సమస్యలకు మొక్కు చూపిన ఏడి గారిని తక్షణమే సస్పెండ్ చేయాలి. శాఖపరమైన చర్యలు తీసుకోవాలి. ఈ 2 కాన్సెప్ట్ స్వచ్ఛంద సమస్యలపైనే ఆయన చూపు. అదేవిధంగా ఇటీవల కాలంలో తాత్కాలిక వేతనం పైన ఒక ఆఫీసులో ఒక ఉద్యోగిని ఏర్పాటు చేసుకొని అక్కడ ఉన్న ఉద్యోగస్తులకు సరైన ప్రాధాన్యత ఇవ్వకుండా ఆ తాత్కాలికంగా ఉద్యోగస్థం ఏర్పాటు చేసుకునే వ్యక్తిని ద్వారానే ఈ యొక్క అభ్యర్థులకు ప్రోత్సహించుకుంటున్నారు.